ఎండలు ఇంకా ముదరక ముందే భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. ఇళ్లలో బోరు బావులు అడుగంటిపోవడంతో రాష్ట్రం నీటి కరువును ఎదుర్కొంటుంది. గత ఏడాది వర్షపాతం సరిగ్గా లేకపోవడంతో వేసవి వచ్చి రాగానే చాలా చోట్ల బోర్లు చుక్క నీరు కూడా లేకుండా ఇంకిపోయాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో అయితే బకెట్ నీళ్లే బంగారమయ్యాయి. తద్వారా ట్యాంకర్లకు విపరీతమైన గిరాకీ పెరిగింది. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి అనే తేడా లేకుండా ప్రతి వేళలోనూ ట్యాంకర్లు తిరుగుతూ ఉండడం విశేషం. చెరువుల పక్కన ఖాళీ ప్లాట్లలో ఎక్కడ పడితే అక్కడ బోర్డులు వేసి కోట్ల కొద్ది లీటర్ల నీటిని తోడేస్తున్నారు. వేలాది ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఆయా ప్రాంతాలలోని నీటి కొరత తీవ్రతని బట్టి ట్యాంకర్ నీటి ధరను అమాంతం పెంచేస్తున్నారు. నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్గా మారడంతో వర్షపు నీరంతా సరాసరి మూసిలో కలిసింది. అందువల్ల భూగర్భ జలమట్టాలు పెరగలేదు. ఈ కారణంగా కొన్ని చోట్లలో 2000 అడుగుల మేర తవ్వించిన బోర్లు ఎండిపోతూనే ఉన్నాయి. దీన్ని ట్యాంకర్ నీటిని సరఫరా చేసేవారు క్యాష్ చేసుకుంటున్నారు. ఇక వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ 2002 ప్రకారం ఇంటి అవసరాల కోసం బోరు వేసిన రెవెన్యూ విభాగం అనుమతి తీసుకోవాలి. తహసీల్దార్కు దరఖాస్తు చేస్తున్న తర్వాత క్షేత్రస్థాయి పరిస్థితులు, దరఖాస్తుదారుడి అవసరం, అక్కడి భూగర్భ జలాల లభ్యతని బట్టి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సామాన్యుడు ఏదో కారణం కోసం బోరు వేసుకుంటే నానా ఇబ్బందులు పెట్టే ఈ ప్రభుత్వ ఉద్యోగులు అక్రమ బోర్లను మాత్రం పట్టించుకోకపోవడం బాధాకరం. కనీసం వారికి అక్రమ బోర్లను పరిశీలించే సమయం కూడా లేకపోవడం ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది. అయితే నీటి ఎద్దడి, జలదంత చేసేవారికి మాత్రం వరంగా మారింది. అక్రమంగా నీటిని సరఫరా చేసేవారు అధికారుల కళ్ళు కప్పి ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేస్తున్నారు. కొన్ని ప్రదేశాలలో చెరువుల పక్కనే బోర్లు వేసి దందా కొనసాగిస్తున్నారు. బోరు వేయడానికి పెట్టిన పెట్టుబడిని కొంతకాలంలోనే తిరిగి సంపాదిస్తున్నారు. అక్రమంగా బోర్లు వేసి దాన్ని కప్పిపుచ్చేందుకు రేకుల షెడ్డులు వేసి కొన్ని వేల ట్రిప్పుల నీటిని సరఫరా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోకపోవడం లేదు. స్థానిక నేతల ఒత్తిడి, నెల నెల ముట్టే మామూలే వీరి మౌనానికి కారణమని చెప్తున్నారు స్థానికులు. ప్రైవేట్ ట్యాంకర్ల దగ్గర కొనుగోలు చేయలేని సామాన్యులు తక్కువ ధరకి నీటిని సరఫరా చేసే వాటర్ బోర్డును ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్ మొత్తానికి నీటిని సరఫరా చేసే వాటర్ బోర్డు ఈసారి పెరుగుతున్న డిమాండ్ కారణంగా తడబడుతుంది. ప్రతిసారి కన్నా ఈసారి ట్యాంకర్ల డిమాండ్ మరింత పెరిగిపోయింది. పెరిగిన గిరాకీకి తగ్గినట్లుగా నీటిని సరఫరా చేసేందుకు బోర్డు తగు చర్యలు చేపట్టింది. నీటి సరఫరాని పెంచడమే కాకుండా వాటర్ బోర్డుకి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. అదనంగా మరో 200 నుంచి 300 ట్యాంకర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది.